మనం తాగే ఒక్క కప్ కాఫీ వెనకాల నెలల తరబడి రైతు కష్టం, ఒక అద్భుతమైన వ్యవసాయ టెక్నాలజీ ఉంది. అసలు కాఫీ ఎన్ని రకాలు సాగు చేస్తారో, ఏది సాగు చేస్తే ఎక్కువ లాభం వస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. కాఫీలో ముఖ్యంగా 2 రకాలు ఉన్నాయి. ఒకటి అరేబికా, ఇంకోటి రోబస్టా. మొదటి రకం అరేబికా, దీన్ని ది రియల్ కాఫీ అని అర్థంగా 60% దీన్నే సాగు చేస్తారు. ఇది సముద్ర పట్టానికి 1000 మీటర్ల పైన చల్లని ప్రదేశాల్లో పెరుగుతుంది. దీని రుచి చాలా సున్నితంగా తీయగా ఉంటుంది. రేటు కూడా ఎక్కువే. రెండో రకం రోబస్టా, దీన్ని ది టఫ్ కాఫీ అని కూడా అంటారు. దీని పేరుకి తగ్గట్టు ఇది తక్కువ ఎత్తులో మరియు వేడి వాతావరణంలో పెరుగుతుంది. ఇందులో కెఫీన్ డబుల్ ఉంటుంది. పురుగులు తెగుళ్లను సులభంగా తట్టుకుంది. ఈ రకానికి దిగుబడి కూడా ఎక్కువ. ఇక మాట్లాడుకున్నట్లయితే లిబెరికా ఎక్సెల్సా అని 2 అరుదు రకాలు ఉన్నాయి. వీటి గింజలు పెద్దవిగా ఉండి ఒక రకమైన పండ్ల వాసన వస్తాయి. కాఫీ సాగు చేయాలంటే నీడ చాలా ముఖ్యం. మిరియాలు, ఓక్, అరటి చెట్ల మధ్య అంతర పంట వేస్తే ఒకే పెట్టుబడితో డబుల్ ప్రాఫిట్ పొందవచ్చు. మన ఆంధ్రప్రదేశ్ లోని అరకు కాఫీ ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఎందుకుందో తెలుసా? అక్కడి నేల మరియు వాతావరణమే దానికి కారణం. మీరు ఎప్పుడైనా అరకు కాఫీ రుచి చూసారా? కామెంట్ లో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు మీ రోజువారీ సమయంలో 2 నుంచి 3 నిమిషాలు నాకు ఇస్తే కనుక కొత్త విషయంతో రోజు మీ ముందుకు. ధన్యవాదములు.